హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ చాలా వీడియోస్‌లో చూసాను. అందుకనేసి ఈ సాంగ్‌కి వీడియో అయితే చేశాననమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టిష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇన్‌స్టా ఐడీని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అక్కడ కూడా ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. సో, ప్లీజ్ ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఫాంట్ అనమాట. ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అవి ఎట్లా చేయాలో అది కూడా చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకొని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసి ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ అనేది ఇట్లా ముందుగా ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి అప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అనేది రాదనమాట. సో, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొన్ని ఫోటోస్ అనేవి మీకు ఇచ్చాను. అండ్ లాస్ట్‌లోకొచ్చేసరికి ఏందంటే ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఫోటోస్ ఎట్లా యాడ్ చేయాలి అండ్ మనం ఎఫెక్ట్ అనేది ఎట్లా యాడ్ చేయాలి అది కూడా నేను చాలా క్లియర్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. హ్మ్. ఓకే. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫోటో అనేది యాడ్ అయింది. బ్యాక్‌కొచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇంకా ఫోటో ప్రాబ్లమ్ ఏదైతే ఇట్లా ఫింగర్‌తో ఇట్లా జరుపుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. బ్యాక్‌కొచ్చేయండి. సో, ప్రతి ఒక్క ఫోటో ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది. మీకు కూడా బోరింగ్‌గా ఉంటుందనమాట. సో, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడేందంటే ఇక్కడ ఒక ఫోటో అనేది ఇచ్చాను. చూస్తుండ్రు కదా! ఇక్కడ నుంచి బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుందాం. 18.0 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని ఫోటోస్ అనేవి నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా కట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు చూపించడం కోసం ఒక 2, 3 ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత మీరు ఎండ్ వరకు కూడా ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది కనుక మీకు అర్థం కావాలనేసి ప్లస్ సింబల్ మీడియా. సో, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. కట్ చేసుకుంటున్నా. సో, ఒక 4 ఫోటోస్ అనేవి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఈ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! ఇమేజ్‌పై క్లిక్ చేసి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే స్టార్టింగ్ ఇక్కడ 4 ఫోటోస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా కదా! సో, ఎండ్ వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోస్ అన్నిని ఇట్లా ఒత్తి పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అనేది ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుందనమాట. బ్యాకొచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎఫెక్ట్ అన్నీ ఇట్లా యాడ్ అవుతుందనమాట. సో, చూస్తున్నారు కదా! స్టార్టింగ్ నుంచి అన్ని ఫోటోలకి ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఎండ్ వరకు ఇట్లా ఫోటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. వీడియోని సింపుల్‌గా సేవ్ అనేది చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.